హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మందికి చేపల పులుసు ఎలా చేయాలో రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. వాళ్ళందరి కోసం నేను ఈరోజు మీకు ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా చేపల పులుసుని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. 1.5 kg చేపల్ని శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకుంటున్నాను. అల్లం ఎప్పుడు ఫ్రెష్గానే తీసుకోవాలండి. నేను ఈరోజు అల్లం ఫ్రెష్గా నూరి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే చేపల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాతకి ఒకసారి సాల్ట్తో కూడా కడుక్కోవాలి. నీచు వాసన రాకుండా ఉంటుంది. నేను తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు చూసి తక్కువ తినేలాగా చూసుకోండి, ఎందుకంటే సాల్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ అల్లం, పసుపు, కారం మొత్తం చేప ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకొని నేను ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 1/2 అవర్ పక్కన కలిపి పెట్టుకున్నాను కదా. ఈ చేప ముక్కల్ని మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై కూడా చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాతకి మెంతి ఆకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై వేగిన తర్వాతకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా వేసి చిన్నగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే చేప ముక్కల్ని ఊకే కలుపుకోవద్దండి, ఎందుకంటే ఆ చేప ముక్క మెత్తగా ఉంటుంది కాబట్టి ఊరికనే ఇలా విచ్చుకొని పోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే స్లోగా కలుపుకోవాలి. 1-2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలకి ఆయిల్ అంతా పట్టేసేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేప ముక్కల్ని మసాలా వేసి కలుపుకున్నాం కదా. ఆ గిన్నెలో కొంచెం మసాలా ఉంటే కొన్ని వాటర్ పోసుకొని ఆ మసాలాను కూడా ఇందులో వేసుకొని ఉడికించుకుంటున్నాను. చూడండి, ఉడుకుతుంది కదా. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఒక 100 గ్రాముల చింతపండుని నానబెట్టుకొని ఒక గిన్నెలో రసంలాగా తీసుకున్నాను. చూడండి, ఈ రసాన్ని ఇప్పుడు ఈ చేప ముక్కల్లో వేసుకుంటున్నాను. ఇలా చింతపండు రసాన్ని మొత్తం చేప ముక్కల్లో వేసేసాను. నాకు ఎంత కావాలో అంత సూప్కి తగినంత వాటర్ని వేసుకుంటున్నాను. మీరు కూడా మీకు ఎంత కావాలో అంత వాటర్ని వేసుకోవచ్చు. ఈ చేప ముక్కలు అంతా ఈ చింతపండు రసంలో వాటర్లో కలిసిపోయేలాగా ఒక్కసారి కలుపుకొని చేప ముక్కలు మునిగేలాగా పెట్టుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తున్నాను, ఉడికిపోయింది. చేప ముక్కలు చాలా ఈజీగా త్వరగా 10 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాను. చూడండి, చేప ముక్కలు ఎంత మంచిగా త్వరగా ఉడికిపోయాయో, చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు ఇలా చిన్నగా ఇలా చిన్నగా ట్రై చేసి చూడండి.